గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నంబర్ 1089. నిన్న మన డైలీ మనీ షోలోని ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ రిలేటెడ్ గా అండ్ అలాగే ఇరాన్ తీసుకుంటున్నటువంటి స్టెప్స్ వల్ల క్రూడ్ ఆయిల్ ప్రైస్లు ఏ విధంగా పెరగచ్చు అండ్ మన మీద దాని యొక్క ఇంపాక్ట్ ఉంటుందా లేదా ఇవన్నీ కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాం కదా. హోప్ మీ అందరికీ కూడా అది హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాం. హెల్ప్ఫుల్ అయినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో హెల్ప్ఫుల్ అయిందని కామెంట్ చేయండి. ఒకవేళ నిన్న డైలీ మనీ షోలోని ఫస్ట్ 7 minutes వీడియోని ఎవరైనా మిస్ అయినట్లయితే ఒక్కసారి అది వాచ్ చేయడానికి ప్రయత్నించండి. వాచ్ చేసినట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్ రిలేటెడ్ గా అయితే మీకు ఒక అవగాహన వస్తుంది. అండ్ ఈ కాన్ఫ్లిక్ట్ తర్వాత ఈ రోజు సెషన్ లో మనం చూసినట్లయితే మార్కెట్ అయితే బాగానే రియాక్ట్ అయింది కదా. దానికి రీజన్ డొనాల్డ్ ట్రంప్ ఈ రోజు మార్నింగే ఇరాన్ అండ్ అలాగే ఇజ్రాయెల్ మధ్యన సీజ్ ఫైర్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. కానీ ట్రంప్ సీజ్ ఫైర్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఇరాన్ దగ్గర నుంచి అయితే స్టిల్ కొంత అగ్రెసివ్ స్టేట్మెంట్స్ వస్తున్నాయి. వాటన్నిటి గురించి కూడా ఈ రోజు వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దాంతోపాటు మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని కూడా డిస్కస్ చేసుకుందాం. కానీ అంతకన్నా ముందు మన వర్కౌట్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి కదా. నిన్న నేను ఆల్మోస్ట్ 2.5 kilometers వాక్ చేశాను అండ్ అలాగే 20 minutes వర్కౌట్స్ కూడా చేశాను. మీరేం వర్కౌట్ చేశారు అన్నది కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇంకా డైలీ మనిషిలో ఉన్న అప్డేట్స్ అని 1 by 1 క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 158 పాయింట్స్ పెరిగి 82,055 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 72 పాయింట్స్ పెరిగి 25,044 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.65% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.71% పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.72% పెరిగింది. ఈ రోజు మార్నింగ్ మన మార్కెట్ ఓపెన్ అవడానికి ముందే డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి అయితే ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ వచ్చింది. అదే ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్యన వార్ జరుగుతున్నది కదా, ఈ వార్ ఆపేయడానికి అని చెప్పి 2 కంట్రీస్ కూడా సీజ్ ఫైర్ అనౌన్స్ చేసి అంటే 2 కంట్రీస్ కూడా ఒప్పుకున్నాయని చెప్పి డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి ట్వీట్ వచ్చిందో దాంతో మార్కెట్స్ అయితే దాన్ని పాజిటివ్ గా తీసుకున్నాయి. ఎందుకంటే 2 కంట్రీస్ మధ్యన ఈ వార్ ఆగిపోయింది అనుకోండి, ఇప్పటి వరకు క్రూడ్ రిలేటెడ్ గా మార్కెట్ లో ఏవైతే టెన్షన్స్ ఉన్నాయో అంటే ఈ వార్ ఇంకా తీవ్రతరం అయినట్లయితే క్రూడ్ ఎక్స్పోర్ట్స్ పైన ఇంపాక్ట్ పడచ్చు కాబట్టి దాని వల్ల క్రూడ్ ఆయిల్ ప్రైస్లు అయితే పెరుగుతాయని చెప్పి గ్లోబల్ మార్కెట్స్ కొంత భయపడ్డాయి కదా. బట్ ఎప్పుడైతే వార్ ఆగిపోయిందని చెప్పి అనౌన్స్మెంట్ వచ్చిందో దాంతో ఒక్కసారి క్రూడ్ ప్రైస్ లోనైతే ఫాల్ కనపడింది. సో ఈ సీజ్ ఫైర్ రిలేటెడ్ గా డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి అయితే ఈ ట్వీట్ రావడంతో మార్నింగ్ మన మార్కెట్స్ అయితే చాలా పాజిటివ్ గా ఓపెన్ అయ్యాయి. కానీ దాని తర్వాత ఇరాన్ కి చెందినటువంటి అఫీషియల్స్ అయితే మేము ఈ సీజ్ ఫైర్ కి ఒప్పుకోలేదని చెప్పి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. సో ఈ సోషల్ మీడియా పోస్ట్ తర్వాత ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్యన ఈ ఉద్రిక్త వాతావరణం అయితే ఇంకా ముగిసిపోలేదని చెప్పి మార్కెట్స్ అయితే మళ్ళీ కొంతవరకు భయపడ్డాయి. దాని తర్వాత ఇరాన్ వాళ్ళు ఇజ్రాయెల్ పైన అటాక్స్ చేయడం అండ్ ఇజ్రాయెల్ వాళ్ళు తిరిగి దానికి రెస్పాండ్ అయ్యి వాళ్ళు కూడా అటాక్స్ చేసినట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. సో డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి ఈ సీజ్ ఫైర్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత కూడా 2 కంట్రీస్ వెనక్కి తగ్గకుండా యుద్ధాన్ని కంటిన్యూ చేస్తున్నాయని చెప్పి ఈ అప్డేట్స్ రావడంతోనే సెకండ్ హాఫ్ లోనే ఒక్కసారి మళ్ళీ మన మార్కెట్స్ లోని సెల్ ఆఫ్ అయితే కనపడింది. ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ కూడా దీనికి రెస్పాండ్ అవుతూ ఈ సీజ్ ఫైర్ 2 కంట్రీస్ కూడా వైలేట్ చేయడం కరెక్ట్ కాదని, ఎస్పెషల్లీ ఇజ్రాయెల్ వాళ్ళు ఈ సీజ్ ఫైర్ ని వైలేట్ చేసి ఇరాన్ పైన ఏవైతే అటాక్స్ చేశారో దానికైతే నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను అన్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో మార్నింగ్ డొనాల్డ్ ట్రంప్ కంగారు పడి ఈ సీజ్ ఫైర్ రిలేటెడ్ గా అనౌన్స్ చేసినా కూడా ప్రస్తుతానికైతే 2 కంట్రీస్ మధ్యన ఉద్రిక్త వాతావరణం తగ్గినట్లుగా కనిపించకపోవడంతోనే సెకండ్ హాఫ్ నుంచి మన మార్కెట్ లోని కొంత సెల్లింగ్ ప్రెషర్ అనేది క్రియేట్ అయింది. కాకపోతే ప్రెసెంట్ యుఎస్ ఈ సీజ్ ఫైర్ అనౌన్స్ చేసిన తర్వాత స్టిల్ చిన్న చిన్న అటాక్స్ అయితే జరుగుతూ ఉండొచ్చు. కానీ మరికొన్ని రోజుల్లో ఈ వార్ అయితే ఎండ్ అయిపోయేటువంటి సిచ్యువేషన్స్ అయితే క్లియర్ గా కనపడుతున్నాయి. ఎందుకంటే యుఎస్ ఇప్పుడు సీజ్ ఫైర్ అనౌన్స్ చేసిన తర్వాత ఒకవేళ 2 కంట్రీస్ ఇప్పుడు నిజంగానే కొట్టుకుంటున్నా సరే యుఎస్ మధ్యలోకి వెళ్లి మళ్ళీ యుద్ధాన్ని ఆపడానికి అయితే తన ప్రయత్నాలు తను చేస్తది కదా. ముందుగా ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ సిచ్యువేషన్ మీరు చూసారనుకోండి, ఆయన పరిస్థితి ఎలా ఉన్నదంటే 2 కంట్రీస్ కొట్టుకుంటున్నాయి అనుకోండి, 2 కంట్రీస్ లో ఏదో కంట్రీకి సపోర్ట్ చేయడం, దాని తర్వాత ఈ వార్ ని నేనే ఆపేశానని ప్రకటించుకోవడం. ఈ ప్రకటనలన్నిటికీ కారణం ఏంటంటే ఆయన నోబెల్ పీస్ ప్రైజ్ కోసం అయితే తెగ ప్రయత్నిస్తున్నాడు. ఆయన నామినేట్ చేయాలని చెప్పి రీసెంట్ గానే పాకిస్తాన్ అడగడం జరిగింది. ఈవెన్ పాకిస్తాన్ కూడా ఆయన నామినేట్ చేస్తున్నట్టుగా తెగ సోషల్ మీడియాలో అయితే ట్వీట్స్ కూడా చేస్తానే ఉన్నది. సో ఇప్పుడు ఆయనకి నోబెల్ పీస్ ప్రైజ్ వస్తుందా లేదా ఇవన్నీ కూడా పక్కన పెట్టినట్లయితే దీనికి అనుగుణంగా ఆయన అడుగులు వేస్తున్నారు. కాబట్టి ఈ 2 కంట్రీస్ మధ్యన వార్ అయితే ఆపడానికి ప్రయత్నించేటువంటి సిచ్యువేషన్స్ అయితే కనపడుతున్నాయి. చూడాలి ఎంత త్వరగా ఈ వార్ ముగిసిపోతుంది అన్నది. యాజ్ ఆఫ్ నో అయితే 2 కంట్రీస్ మధ్యన అటాక్స్ అయితే కంటిన్యూ అవుతున్నాయి. కానీ మరికొన్ని రోజుల్లోని ఈ వార్ అయితే ముగిసిపోయేలాంటి సిచ్యువేషన్స్ కనపడుతున్నాయి. నెక్స్ట్ ఈ జూలై 1st నుంచి ట్రైన్ టికెట్ ప్రైస్లు అయితే పెరగబోతున్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. అన్ని రకాల ట్రైన్ టికెట్స్ పెరగట్లేదు. ఇక్కడ సబర్బన్ ట్రైన్స్ అండ్ మంత్లీ సీజన్ టికెట్స్ ఉంటాయి కదా, వీటి ఫేర్స్ అయితే పెంచట్లేదని అండ్ అంతే కాకుండా ఆర్డినరీ సెకండ్ క్లాస్ ఫేర్స్ కూడా ఎలా ఉండబోతున్నాయంటే అప్ టు 500
500 కిలోమీటర్స్ లోపల జర్నీస్ ఏవైతే ఉంటాయో వాటి టికెట్ ప్రైస్లు అయితే అసలు చేంజ్ చేయట్లేదు, అంటే వాటి టికెట్ ప్రైస్లు అయితే పెంచట్లేదని. అండ్ ఈ 500 కిలోమీటర్స్ దాటిన తర్వాత ఈ ఆర్డినరీ సెకండ్ క్లాస్ టికెట్స్ పైన పర్ కిలోమీటర్ కి 0.5 పైసాకి వరకు కూడా ప్రైస్ పెంచుతున్నట్లుగా. అదే నాన్ ఏసీ మెయిల్ అండ్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ విషయంకి వచ్చేస్తే వీటి యొక్క టికెట్స్ పైన పర్ కిలోమీటర్ 1 పైసా వరకు పెంచేటువంటి అవకాశం ఉన్నదని. అదే ఏసీ క్లాస్ విషయంకి వచ్చేసరికి పర్ కిలోమీటర్ 2 పైసా వరకు కూడా ప్రైస్ హైక్ తీసుకోవడానికి ఇండియన్ రైల్వేస్ అయితే చూస్తున్నట్లుగా. అండ్ ఈ చేంజ్ చేయబోతున్నటువంటి ప్రైస్లన్నీ కూడా జూలై 1 నుంచి ఇండియన్ రైల్వేస్ అమలు చేయబోతున్నట్లుగా వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇంకా రైల్వేస్ దగ్గర నుంచి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రాలేదు, కానీ త్వరలో రైల్వేస్ దగ్గర నుంచి ఏదైనా అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందేమో చూడాలి. నెక్స్ట్ అదానీ గ్రూప్ యొక్క ఏజిఎం ఈ రోజు జరిగింది. ఈ ఏజిఎం లోని గౌతమ్ అదానీ గారి దగ్గర నుంచి కొన్ని ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ వచ్చాయి. నెక్స్ట్ 5 ఇయర్స్ లోని అదానీ గ్రూప్ $15 to $20 బిలియన్ వరకు క్యాపెక్స్ చేయబోతున్నట్టుగా ఈయన అనౌన్స్ చేశారు. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం చూసినట్లయితే నెక్స్ట్ 5 ఇయర్స్ లోని అన్ని రకాల బిజినెస్ లోని అదానీ గ్రూప్ 1,70,000 కోట్ల పైన క్యాపెక్స్ రిలేటెడ్ గా స్పెండ్ చేయబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ అంతే కాకుండా అదానీ పవర్ 100 బిలియన్ యూనిట్స్ పవర్ జనరేషన్ అయితే క్రాస్ చేసిందని. అండ్ అదానీ గ్రీన్ వాళ్ళు వరల్డ్ లోనే లార్జెస్ట్ రెన్యూబుల్ ఎనర్జీ పార్క్ అయితే బిల్డ్ చేస్తున్నారు కదా. ఈ రెన్యూబుల్ ఎనర్జీ పార్క్ స్పేస్ నుంచి చూసినా కనపడుతుందని. అండ్ 2030 కల్లా వీళ్ళు 50 గిగావాట్ కెపాసిటీ అయితే టార్గెట్ గా పెట్టుకున్నట్లుగా ఈయనైతే కామెంట్ చేశారు. అండ్ వీళ్ళ పోర్ట్స్ బిజినెస్ ఆపరేట్ చేసేటువంటి అదానీ పోర్ట్స్ కూడా 450 MMT రికార్డ్ కార్గో వాల్యూమ్ అయితే హ్యాండిల్ చేసింది. ఇది ఇండియా నుంచి చేస్తున్నటువంటి ట్రేడ్ కి ఒక హార్ట్ బీట్ గా మారినట్టుగా కూడా కామెంట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ సిమెంట్ బిజినెస్ ఉన్నది కదా, ఈ సిమెంట్ బిజినెస్ ఫైనాన్షియల్ ఇయర్ 27-28 కల్లా 140 MTPA కెపాసిటీకి తీసుకెళ్లాలని చెప్పి వీళ్ళు ఏదైతే టార్గెట్ గా పెట్టుకున్నారో దానిలో 72% ఆఫ్ ది టార్గెట్ ని కూడా ఆల్రెడీ అచీవ్ చేసేసామని. అండ్ వీళ్ళ అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ ఉన్నది కదా, ఈ అదానీ ఎనర్జీ సొల్యూషన్ స్మార్ట్ మీటరింగ్, హై వోల్టేజ్ లింక్స్ ఇటువంటి ప్రాజెక్ట్స్ అన్ని కూడా హ్యాండిల్ చేస్తున్నది. అండ్ అంతే కాకుండా ఈ కంపెనీ 44,000 crores వర్త్ ట్రాన్స్మిషన్ ఆర్డర్స్ ని విన్ అయిందని. అండ్ ఆల్రెడీ 13,600 crores వర్త్ స్మార్ట్ మీటర్ ప్రాజెక్ట్స్ ని కూడా ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేసినట్టుగా ఈయన దగ్గర నుంచి స్టేట్మెంట్స్ రావడం జరిగింది. ఎప్పుడైతే అదానీ గ్రూప్ చైర్మన్ దగ్గర నుంచి ఇటువంటి పాజిటివ్ స్టేట్మెంట్స్ వచ్చాయంటే క్యాపెక్స్ రిలేటెడ్ గా అది ఇటువంటి పాజిటివ్ స్టేట్మెంట్స్ వచ్చాయో దాంతోనే ఈ రోజు సెషన్ లోని మోస్ట్ ఆఫ్ ది అదానీ గ్రూప్ స్టాక్స్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైం లో అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చినట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ని రెగ్యులర్ గా ఫాలో అవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కనున్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ గల్ఫ్ కంట్రీలోని సంపాదించేటువంటి ఎర్నింగ్స్ పైన ఇన్కమ్ ట్యాక్స్ అయితే ఉండదు కదా, కానీ త్వరలోనే ఫస్ట్ టైం ఒక గల్ఫ్ కంట్రీ ఇన్కమ్ ట్యాక్స్ అయితే ఇంప్లిమెంట్ చేయడానికి చూస్తున్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నారు. ఆ గల్ఫ్ కంట్రీయే ఒమన్. వీళ్ళు ఆయిల్ డిపెండెన్సీ ఏదైతే ఉన్నదో దాన్ని రెడ్యూస్ చేసుకునేందుకు గాను 2028 నాటికి ఇన్కమ్ ట్యాక్స్ ని ఇంప్లిమెంట్ చేయడానికి అని చెప్పి చూస్తున్నట్లుగా. దీనిలో భాగంగా 42,000 రియల్స్ యాన్యువల్ ఇన్కమ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళ పైన 5% వరకు కూడా ట్యాక్స్ ని ఇంప్లిమెంట్ చేయడానికి చూస్తున్నట్టుగా వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. అంటే యుఎస్ కరెన్సీ ప్రకారం మనం చూసినట్లయితే $109,000 అండ్ అంతకన్నా అబోవ్ సంపాదించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పైన ఈ 5% ట్యాక్స్ అయితే ఇంప్లిమెంట్ చేయడానికి వీళ్ళు చూస్తున్నారు. యాజ్ ఆఫ్ నో చూసినట్లయితే యాన్యువల్లీ అంత సంపాదిస్తున్న వాళ్ళు ఒమన్ లోని 1% మాత్రమే ఉంటారు. సో వాళ్ళపైన ఈ ట్యాక్స్ పడేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. ఇనిషియల్లీ ఇలా స్టార్ట్ చేసినా కూడా స్లోగా వీళ్ళు రిమైనింగ్ ట్యాక్స్ బ్రాకెట్స్ పైన కూడా ఇన్కమ్ ట్యాక్స్ అయితే ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈవెన్ ఒమన్ అనే కాదు, రిమైనింగ్ గల్ఫ్ కంట్రీస్ కూడా వాళ్ళ ఆయిల్ డిపెండెన్సీని తగ్గించుకునేందుకు ఒమన్ యొక్క ఫుడ్ స్టెప్స్ ని కూడా ఫాలో అయ్యేటువంటి అవకాశం ఉన్నది. బట్ యాజ్ ఆఫ్ నో చూసినట్లయితే ఇది మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నటువంటి న్యూస్ మాత్రమే. త్వరలో ఒమన్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఏదైనా అనౌన్స్మెంట్ వస్తుందేమో చూడాలి. నెక్స్ట్ వోడాఫోన్ ఐడియాకి రిలీఫ్ ఇచ్చేటువంటి ఒక న్యూస్ అయితే కనపడుతున్నది. ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ వోడాఫోన్ ఐడియా గవర్నమెంట్ కి 84,000 crores వరకు కూడా రెగ్యులేటరీ డ్యూస్ పెండింగ్ ఉన్నది కదా. ఈ రెగ్యులేటరీ డ్యూస్ పైన రిలీఫ్ ని ప్రకటించేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. యాజ్ ఆఫ్ నో చూసినట్లయితే వోడాఫోన్ ఐడియా చాలా స్ట్రగుల్ అవుతున్నది కదా. దట్టు మనకు వోడాఫోన్ ఐడియాలో చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర వోడాఫోన్ ఐడియా యొక్క స్టేక్ కూడా ఉన్నది. సో వోడాఫోన్ ఐడియా కొలాప్స్ అవ్వకుండా ఉండేందుకు గాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇటువంటి స్టెప్స్ ఏమైనా తీసుకుంటుందేమో మనం చూడవలసి ఉన్నది. ఒకవేళ గవర్నమెంట్ దగ్గర నుంచి ఇటువంటి రిలీఫ్ అనౌన్స్మెంట్స్ కనుక రాలేనట్లయితే 2026 కల్లా వాళ్ళ ఆపరేషన్స్ కూడా ఆపేస్తామని చెప్పి వోడాఫోన్ ఐడియా గవర్నమెంట్ కి చెప్పినట్లుగా ప్రీవియస్ గా న్యూస్ వచ్చింది కదా. బట్ అప్పుడు గవర్నమెంట్ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ కూడా రాలేదు. కానీ త్వరలో గవర్నమెంట్ దగ్గర నుంచి ఏదైనా అనౌన్స్మెంట్ వస్తుందేమో చూడాలి. ఒకవేళ గవర్నమెంట్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చినట్లయితే అది వోడాఫోన్ ఐడియా వాళ్ళకి బిగ్ రిలీఫే. కాకపోతే వోడాఫోన్ ఐడియా ఇక్కడ నుంచి గ్రో అవ్వాలంటే మాత్రం వాళ్ళు 5G రోల్అవుట్ అది చాలా ఫాస్ట్ గా చేయవలసి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ కాంపిటేటర్ కంపెనీస్ లైక్ ఎయిర్టెల్ కానీ జియో కానీ మనం చూసాం అనుకోండి, వెరీ స్ట్రాంగ్ ప్లేయర్స్. వాళ్ళు 5G రోల్అవుట్ కూడా చాలా ఫాస్ట్ గా చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు వోడాఫోన్ ఐడియా వెనకపడి ఉండిపోయింది కాబట్టి
వీళ్ళు 5G రోల్ అవుట్ చేయాలన్నా కూడా వీళ్ళకి చాలా ఫండ్స్ అవి కూడా అవసరం ఉన్నాయి. దట్టు వీళ్ళపైన ఉన్నటువంటి అప్పులు కూడా ఎక్కువ ఉన్నాయి. సో ఇటువంటి సిచ్యువేషన్ నుంచి వోడాఫోన్ ఐడియా ఎలా బయటపడుతుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. సో వోడాఫోన్ ఐడియాకి రిలీఫ్ రావచ్చు అని చెప్పి న్యూస్ తిరగడంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. కానీ కంగారు పడకండి, ఎందుకంటే గవర్నమెంట్ నుంచి నిజంగా అనౌన్స్మెంట్ వస్తుందా రాదా అన్నది మనం ఎవరూ కూడా ఇప్పుడే చెప్పలేము. నెక్స్ట్ ఇండస్ఇండ్ బ్యాంక్ రిలేటెడ్ గా మనీ కంట్రోల్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే వచ్చింది. వీళ్ళు ఆల్రెడీ స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తున్నారు కదా, అంటే ప్రీవియస్ గా ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటి గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కూడా. అంటే వీళ్ళ మైక్రో ఫైనాన్స్ బుక్ లో కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయని చెప్పి బ్యాంక్ అయితే దానిపైన ఆడిట్ అయితే కండక్ట్ చేస్తుంది కదా. అండ్ దీనిలోనంటే ఈ మైక్రో ఫైనాన్స్ బుక్ లోని మరొక 6,000 to 7,000 crores వరకు లోన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిలో కూడా ఇష్యూ ఉండేటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే వీటిలో మనం చూసినట్లయితే కొన్ని అగ్రికల్చర్ లోన్స్ అవి ఉన్నాయి. అండ్ ఈ మైక్రో ఫైనాన్స్ లోన్స్ లో ఇష్యూ రావడానికి రీజన్ ఏంటంటే ప్రీవియస్ గా లోన్స్ ఇచ్చారు కదా, ఆ లోన్స్ ఇచ్చినటువంటివి పే చేయకపోవడంతో అవి బ్యాడ్ లోన్ కింద టర్న్ అవ్వకుండా ఉండేందుకు గాను ఆ లోన్స్ కి అగైనిస్ట్ గా మళ్ళీ లోన్స్ ఇచ్చి ఆ లోన్స్ పే చేసే విధంగా చేసి ఇలాంటివి చాలానే జరిగాయని దానిలో భాగంగానే వీళ్ళ మైక్రో ఫైనాన్స్ లోన్ పోర్ట్ఫోలియోలోని 6,000 to 7,000 crores వరకు లోన్స్ కూడా అండర్ స్కానర్ లో ఉన్నట్లుగా వీళ్ళైతే రిపోర్ట్ చేస్తున్నారు. సో మళ్ళీ వీళ్ళ మైక్రో ఫైనాన్స్ లోన్ పోర్ట్ఫోలియోలో ఇటువంటి ఇష్యూ ఉండొచ్చు అని చెప్పి ఎప్పుడైతే మనీ కంట్రోల్ దగ్గర నుంచి ఈ ఆర్టికల్ వచ్చిందో దాంతోనే ఈ రోజు సెషన్ లోని మనకి ఇండస్ఇండ్ బ్యాంక్ స్టాక్ లో కొంత ప్రెషర్ కనపడింది. చూడాలి ఇండస్ఇండ్ బ్యాంక్ వాళ్ళు దీని రిలేటెడ్ గా ఏమైనా రెస్పాండ్ అవుతారేమో. నెక్స్ట్ ఈ రోజు నుంచి ఓపెన్ అయినటువంటి కల్పతరు లిమిటెడ్ ఐపీఓ రిలేటెడ్ గా మనం ఇప్పుడు బ్రీఫ్ గా డిస్కస్ చేసుకుందాం. ఈ కల్పతరు లిమిటెడ్ అనేటువంటి కంపెనీ ఆల్రెడీ మార్కెట్ లో లిస్ట్ అయి ఉన్నటువంటి కల్పతరు ప్రాజెక్ట్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ యొక్క గ్రూప్ కంపెనీ. ఈ రెండు కంపెనీస్ కు ఉన్నటువంటి డిఫరెన్స్ మనం మాట్లాడుకోవాలంటే మార్కెట్ లో ఆల్రెడీ లిస్ట్ అయి ఉన్నటువంటి కల్పతరు ప్రాజెక్ట్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వాళ్ళు పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ఆయిల్ అండ్ గ్యాస్, దీంతో పాటు వేరియస్ సెక్టర్స్ లోని ఈపీసీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి కంపెనీ. ఇప్పుడు ఐపీఓకి వస్తున్నటువంటి కల్పతరు లిమిటెడ్ వాళ్ళు వేరియస్ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేసి మేనేజ్ చేసేటువంటి కంపెనీ. ఇదే ఈ రెండు కంపెనీస్ కి ఉన్నటువంటి డిఫరెన్స్. ఈ కల్పతరు లిమిటెడ్ ఐపీఓ రిలేటెడ్ గా మనం ఇప్పుడు డీటెయిల్ గా మాట్లాడుకుందాం. వీళ్ళు కమర్షియల్ అండ్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తారని మనం మాట్లాడుకున్నాం కదా. వీళ్ళ మెయిన్ ఫోకస్ ముంబై మెట్రోపాలిటన్ రీజన్ లోనే వీళ్ళకి చాలా స్ట్రాంగ్ ప్రెసెన్స్ ఉన్నది. మన ఇండియా వైడ్ చూసినట్లయితే అంటే టాప్ 7 సిటీస్ లో మనం చూసినట్లయితే ముంబై మెట్రోపాలిటన్ రీజన్ ఏదైతే ఉన్నదో ఇది స్ట్రాంగ్ గా గ్రో అవుతున్నటువంటి సిటీ. అండ్ ఈ ముంబై మెట్రోపాలిటన్ రీజన్ లో కూడా మనం వీళ్ళ పొజిషన్ చూసినట్లయితే టాప్ ప్లేయర్స్ లోని వీళ్ళు 5th లార్జెస్ట్ ప్లేయర్ గా మనం మాట్లాడుకోవచ్చు. ఈవెన్ ఈ ముంబై మెట్రోపాలిటన్ రీజన్ తో పాటుగా వీళ్ళు తానే, పూణే, హైదరాబాద్ తో పాటుగా మీకు ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను చూడండి, వేరియస్ అదర్ సిటీస్ లో కూడా వీళ్ళ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తుంటారు. వీళ్ళు మెయిన్లీ చూసినట్లయితే అల్ట్రా లగ్జరీ సెగ్మెంట్, హై ఎండ్ సెగ్మెంట్ అండ్ మిడ్ ఎండ్ సెగ్మెంట్ లోని వీళ్ళ బిజినెస్ ని ఆపరేట్ చేస్తుంటారు. ఇక్కడ అల్ట్రా లగ్జరీ సెగ్మెంట్ గురించి మనం మాట్లాడుకోవాలంటే అంటే ఆ ఫ్లాట్ కాస్ట్ అది 2.5 crore అండ్ అబౌవ్ ఉంటుంది. అదే లగ్జరీ సెగ్మెంట్ చూసినట్లయితే 1.5 to 2.5 crore. అదే హై ఎండ్ సెగ్మెంట్ వచ్చేసరికి 80 lakhs to 1.5 crore ఇన్ బిట్వీన్ రేంజ్ లో అయితే ఉంటాయి. అండ్ వీళ్ళ దగ్గర 80% ఆఫ్ ది పోర్ట్ఫోలియో హై ఎండ్ అండ్ లగ్జరీ సెగ్మెంట్ కి సంబంధించింది. వీళ్ళు ఇప్పటి వరకు కంప్లీట్ చేసినటువంటి ప్రాజెక్ట్ నెంబర్ మనం చూసినట్లయితే వీళ్ళు ఓవరాల్ గా 75 ప్రాజెక్ట్స్ అయితే కంప్లీట్ చేశారు. వీళ్ళ కరెంట్ ప్రాజెక్ట్ లిస్ట్ మనం చూసినట్లయితే ఆన్ గోయింగ్ లోని వీళ్ళు టోటల్ గా 25 ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తున్నారు. దీనిలో రెసిడెన్షియల్ 23 అండ్ కమర్షియల్ 2 ప్రాజెక్ట్స్. దీని యొక్క టోటల్ డెవలపబుల్ ఏరియా 24.83 million square feet. అదే ఫోర్త్ కమింగ్ ప్రాజెక్ట్స్ విషయంకి వచ్చేసరికి వీళ్ళు టోటల్ గా 6 ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తున్నారు. దానిలో రెసిడెన్షియల్ 5 అండ్ మిక్స్డ్ యూజ్ డెవలప్మెంట్స్ ఒకటి. దీని యొక్క టోటల్ డెవలపబుల్ ఏరియా 16.33 million square feet. అండ్ మరొక 5 ప్రాజెక్ట్స్ ని కూడా వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఆ 5 ప్రాజెక్ట్స్ కూడా రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్. వీళ్ళ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ విషయంకి వచ్చేసరికి ఇందాకలే మనం మాట్లాడుకున్నాం కదా, వీళ్ళు ముంబై మెట్రోపాలిటన్ రీజన్ లోనే మెజారిటీ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ అయితే డెవలప్ చేస్తున్నారు. టోటల్ గా వీళ్ళు ఇప్పుడు 25 ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేసినట్లయితే దానిలో 18 ప్రాజెక్ట్స్ ఎంఎంఆర్ రీజన్ లోనే ఉన్నాయి. వీటితో పాటుగా పూణేలోని మరొక 5 ప్రాజెక్ట్స్ ని అండ్ అదర్ ఏరియాస్ లోని మరొక 2 ప్రాజెక్ట్స్ ని వీళ్ళు డెవలప్ చేస్తున్నారు. ఫోర్త్ కమింగ్ ప్రాజెక్ట్స్ లో కూడా మనం చూసినట్లయితే ఎంఎంఆర్ రీజన్ లోనే వీళ్ళు మెజారిటీ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ అయితే డెవలప్ చేస్తున్నారు. వీళ్ళు పర్ ఎస్ఎఫ్టీ ఎంత ప్రైస్ చార్జ్ చేస్తున్నారో కూడా మనం చూడడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీకు ప్రతి చోట కూడా ఆరెంజ్ డాట్ కనపడుతున్నది కదా, ఈ ఆరెంజ్ డాట్ ఏంటంటే ఆ ఏరియాలోని పర్ ఎస్ఎఫ్టీ ఉన్నటువంటి యావరేజ్ ప్రైస్. వీళ్ళ కొన్ని ప్రాజెక్ట్స్ కి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉండడంతో ఈ యావరేజ్ ప్రైస్ కన్నా కూడా వీళ్ళు కొంత ప్రీమియం ప్రైస్ కే సెల్ చేస్తున్నారు. కానీ కొన్ని ఏరియాస్ లో మాత్రం వీళ్ళు ఆల్మోస్ట్ యావరేజ్ ప్రైస్ దగ్గరగానే వీళ్ళు సేల్ చేస్తున్నారు. అంటే వీళ్ళ ప్రాజెక్ట్స్ కి మార్కెట్ లోని మంచి డిమాండే ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇందాక వీళ్ళ ప్రాజెక్ట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా, అదే వీళ్ళ ఆన్ గోయింగ్, అప్ కమింగ్ అండ్ అలాగే ప్లాన్ ప్రాజెక్ట్స్ టోటల్ గా 36 ఉన్నాయి కదా. ఈ 36 ప్రాజెక్ట్స్ తో పాటుగా వీళ్ళ దగ్గర ఓవరాల్ గా 1886 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ బ్యాంక్ కూడా ఉన్నది. అంటే వీళ్ళ దగ్గర స్ట్రాంగ్ ల్యాండ్ బ్యాంకే ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్స్ ఏవైతే వీళ్ళు డెవలప్ చేస్తున్నారో వీళ్ళ ఓన్ డెవలప్మెంటే కాకుండా వీళ్ళు జేడీ అండ్ జేవీ అంటే జాయింట్ డెవలప్మెంట్ అండ్ జాయింట్ వెంచర్ కంపెనీస్ ద్వారా కూడా వీళ్ళు కొన్ని ప్రాజెక్ట్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. అండ్ వీటితో పాటుగా ఫ్యూచర్ లోని
వీళ్ళు అసెట్ లైట్ మోడల్ లో కూడా ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తుంది. కమింగ్ టు ద షేర్ హోల్డింగ్ ప్యాటర్న్, ఈ కంపెనీలోని మొఫతరాజ్ మునోత్ గారు మెజారిటీ స్టేక్ 21.68% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నట్లయితే పరాగ్ మునోత్ గారు 12% పైనే స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. అండ్ దీంతో పాటుగా రిమైనింగ్ ప్రమోటింగ్ గ్రూప్ మెంబర్స్ ఎంత స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారో మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఓవరాల్ గా చూసినట్లయితే కంపెనీ యొక్క 100% షేర్ హోల్డింగ్ ప్రమోటర్స్ అండ్ ప్రమోటర్ గ్రూప్ మెంబర్స్ దగ్గరే ఉన్నది. కమింగ్ టు దేర్ మేనేజ్మెంట్, ఈ కంపెనీ యొక్క ప్రమోటర్ అయినటువంటి మొఫతరాజ్ మునోత్ గారు ప్రెసెంట్ కంపెనీ యొక్క ప్రమోటర్ అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నట్లయితే ఆయన కొడుకు అయినటువంటి పరాగ్ మునోత్ గారు మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. అండ్ ఐపీఓ డీటెయిల్స్ విషయంకి వచ్చేసరికి ఇది బుక్ బిల్డింగ్ టైప్ ఐపీఓ. దీని యొక్క ఇష్యూ సైజ్ 1590 crores అండ్ కంప్లీట్ ఫ్రెష్ ఇష్యూ. అండ్ ఈ ఐపీఓని వీళ్ళు 387 to 414 రూపీస్ రేంజ్ ప్రైస్ బ్యాండ్ లో కోట్ చేస్తున్నారు. దీని యొక్క అప్పర్ ప్రైస్ బ్యాండ్ ప్రకారం క్యాలిక్యులేట్ చేసి చూసినట్లయితే ఈ కంపెనీ యొక్క ప్రెసెంట్ మార్కెట్ క్యాప్ 8524 crores. అండ్ ఈ ఐపీఓలోని మీరు అప్లై చేయాలనుకున్నట్లయితే మినిమం 36 షేర్స్ తోని 1 lot కి అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ స్టాక్ బోత్ బిఎస్సి అండ్ ఎన్ఎస్సి లోని లిస్ట్ అవబోతుంది. అండ్ ఈ ఐపీఓ 24th June అంటే ఈ రోజు ఓపెన్ అయ్యి 26th June రోజున క్లోజ్ అవబోతుంది. రిమైనింగ్ 22 డేట్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ అలాట్మెంట్ కేటగిరీ విషయంకి వచ్చేసరికి దీనిలోని క్యూఐబీస్ కి 75%, ఎన్ఐఎస్ కి 15% అండ్ రీటైల్ కి 10% కోటాని అలొకేట్ చేయడం జరిగింది. అండ్ ఈ ఐపీఓలో ఫర్దర్ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు ఈ వీడియోలో మెయిన్ షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి. అండ్ అంతేకాకుండా ఇప్పుడు ఐపీఓ సీజన్ స్టార్ట్ అయింది కదా, ఈ ఐపీఓ సీజన్ లోని జనరలీ ఒక్కల పేరు మీద ఐపీఓకి అప్లై చేసుకున్నట్లయితే అలాట్మెంట్ ఛాన్సెస్ అన్న తక్కువగా ఉంటాయి కదా. చాలా మంది అలాట్మెంట్ కోసం అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీద కూడా ఐపీఓకి అప్లై చేస్తుంటారు. అప్పుడు అలాట్మెంట్ ఛాన్సెస్ అయితే పెరుగుతాయి కదా. ఒకవేళ మీ ఫ్యామిలీ మెంబర్స్ పేరు పైన డీమ్యాట్ అకౌంట్ లేకుండా కొత్త డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకున్నట్లయితే మన ఛానల్ యొక్క రిఫరల్ లింక్స్ అయితే వీడియో డిస్క్రిప్షన్ లోను కింద కామెంట్ సెక్షన్ లోను ఉంటాయి. ఆ లింక్ ని యూజ్ చేసుకుని కావాలంటే మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మీరు డైరెక్ట్ గా ఓపెన్ చేసుకున్నా ఆ లింక్ ను యూజ్ చేసి ఓపెన్ చేసుకున్నా కూడా మీకు చార్జెస్ లోని ఎటువంటి డిఫరెన్స్ కూడా ఉండదు. కమింగ్ టు ద ఫైనాన్షియల్స్, ముందుగా వీళ్ళ బ్యాలెన్స్ షీట్ చూసినట్లయితే వీళ్ళ దగ్గర టోటల్ డెట్ 11,056 crores ఉన్నట్లయితే టోటల్ ఈక్విటీ 1,548 crores ఉన్నది. అంటే డెట్ టు ఈక్విటీ 7.14 times. అంటే కంపెనీ ఈస్ ఫుల్లీ లివరేజ్డ్. సో ప్రెసెంట్ వీళ్ళు ఐపీఓ ద్వారా ఏవైతే ఫండ్స్ రైజ్ చేస్తున్నారో ఆ ఫండ్స్ ని వీళ్ళ డెట్ రెడ్యూస్ చేసుకోవడానికి యూజ్ చేస్తామని చెప్పి వీళ్ళు ఆర్హెచ్పి లో మెన్షన్ చేయడం జరిగింది. కమింగ్ టు P&L, 2022 నుంచి 2024 మధ్యన వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూస్ లోని ఆల్మోస్ట్ 39% CAGR చొప్పున గ్రోత్ డెలివర్ చేసినట్లయితే లాస్ట్ 3 years లోను వీళ్ళు నెగటివ్ ఎబిటాని జనరేట్ చేయడం జరిగింది. బట్ హౌఎవర్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ 25 ఫస్ట్ 9 months లోను వీళ్ళు 77.72 crores పాజిటివ్ ఎబిటాని జనరేట్ చేయడం జరిగింది. అండ్ అలాగే ప్యాట్ లో కూడా మీరు సిమిలర్ సినారియోనే అబ్జర్వ్ చేయొచ్చు. లాస్ నుంచి ఈ ఫైనాన్షియల్ ఇయర్ 25 ఫస్ట్ 9 months లోను వీళ్ళు ప్రాఫిట్ లోకి రావడం జరిగింది. అండ్ కమింగ్ టు ద వాల్యుయేషన్స్, ఈ వాల్యుయేషన్స్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే పీ పరంగా చూస్తే రిమైనింగ్ పియర్ కంపెనీస్ తో కంపేర్ చేస్తే వీళ్ళైతే ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లోనే కోట్ చేస్తున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. బట్ వాల్యుయేషన్స్ విషయం మనం కొంతసేపు పక్కన పెడితే మనం ఇందాకలా వీళ్ళ బ్యాలెన్స్ షీట్ గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు వీళ్ళకి ఎంత డెట్ ఉందో మనం మాట్లాడుకున్నాం కదా. ఈ డెట్ ని కూడా వీళ్ళ ఐపీఓ ద్వారా రైజ్ చేసేటువంటి ఫండ్స్ తోని కొంత క్లియర్ చేస్తా ఉంటున్నారు. కానీ స్టిల్ వీళ్ళ పైన డెట్ అధికంగానే ఉన్నది కాబట్టి ఇక్కడ క్లియర్ గా మాకు రిస్క్ అయితే కనపడుతున్నది. దో కల్పతరు ఈజ్ ఏ వెరీ బిగ్ బ్రాండ్, బట్ స్టిల్ వీళ్ళ మీద ఏదైతే డెట్ ఉన్నదో ఆ డెట్ రిస్క్ అయితే కంపెనీ మీద ఉండబోతుంది అన్నది మనం క్లియర్ గా అర్థం చేసుకోవాలి. ఈ ఐపీఓ టైంలో మనం మాట్లాడుకోవాలంటే దీనికన్నా కూడా రిమైనింగ్ కంపెనీస్ అయితే కొంత బెటర్ గానే కనపడుతున్నాయి కదా. సో ఇన్ని ఐపీఓస్ ఉన్నప్పుడు మనం కంగారు పడిపోయి అంటే రిస్క్ ఉన్న కంపెనీలో కంగారు పడిపోయి ఇన్వెస్ట్ చేసే కన్నా కూడా బెటర్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసుకునేటువంటి ఆపర్చునిటీ దొరుకుతుంది. కాబట్టి యాజ్ ఆఫ్ నౌ చూసినట్లయితే మాకైతే ఈ ఐపీఓని అవాయిడ్ చేయడమే బెటర్ గా కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బజాజ్ కన్స్యూమర్ స్టాక్ లోని ఒక్కసారి జంప్ కనపడింది కదా. ఈ స్టాక్ ఇంతలా పెరగడానికి రీజన్ ఏంటంటే ఈ బజాజ్ కన్స్యూమర్ కి న్యూ మేనేజింగ్ డైరెక్టర్ గా మిస్టర్ నవీన్ పాండే గారిని అయితే వీళ్ళు 5 years టర్మ్ కి అపాయింట్ చేయడం జరిగింది. July 1st నుంచి ఈయన టర్మ్ అయితే స్టార్ట్ అవబోతున్నది. నవీన్ పాండే గారిని అపాయింట్ చేయగానే స్టాక్ ఎందుకు అంతలా పాజిటివ్ గా రియాక్ట్ అయిందంటే ఈయనకి 2 decades ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నది. అండ్ అంతేకాకుండా ఈయన చాలా పెద్ద పెద్ద కంపెనీస్ లోనే కీ రోల్స్ ప్లే చేసి న్యూ ప్రొడక్ట్స్ ని లాంచ్ చేసి వాటి యొక్క మార్కెటింగ్ రిలేటెడ్ గా ఇనిషియేటివ్స్ తీసుకుని సక్సెస్ఫుల్లీ ఆ ప్రొడక్ట్స్ ని మార్కెట్ లోకి తీసుకువెళ్లడం జరిగింది. ఈయన ప్రీవియస్ గా ఏషియన్ పెయింట్స్, పెప్సికో అండ్ అలాగే మ్యారికో లాంటి కంపెనీస్ లోని వర్క్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నది. సో ఇంత మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తిని బజాజ్ కన్స్యూమర్ యొక్క ఎండీ గా అపాయింట్ చేశారంటే కంపెనీ గ్రోత్ ని డ్రైవ్ చేయడానికి ఆయన ఎక్స్పీరియన్స్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి అది బజాజ్ కన్స్యూమర్ వాళ్ళ
వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. దీంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ లో కూడా మనకి అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ వాటర్ ట్రీట్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి ఎన్విరో ఇన్ఫ్రా ఇంజనీర్స్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. దీనిలో ఫస్ట్ అప్డేట్, వీళ్ళు కొత్తగా 306 crores వర్త్ ఆర్డర్స్ అయితే విన్నారు. వీళ్ళు విన్ అయినటువంటి ఈ ఆర్డర్స్ లోని 2 MLD సేవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ రిలేటెడ్ గా ఒక ఆర్డర్ వచ్చినట్లయితే 26 MLD సేవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ రిలేటెడ్ గా మరొక ఆర్డర్ వచ్చింది. అండ్ థర్డ్ ఆర్డర్ వీళ్ళకి 33 MLD సేవేజ్ ట్రీట్మెంట్ ఈపీసీ వర్క్స్ రిలేటెడ్ గా వచ్చినటువంటి ఆర్డర్. ఈ ఆర్డర్స్ లో భాగంగా వీళ్ళు ఈ ప్లాంట్ యొక్క ఈపీసీ వర్క్స్ చేయడమే కాకుండా 15 years పాటు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ కూడా అందించవలసి ఉన్నది. అండ్ దీంతో పాటు వీళ్ళ రిలేటెడ్ గా ఉన్నటువంటి మరొక ఇంపార్టెంట్ అప్డేట్, వీళ్ళు టోటల్ గా 69 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ అయితే అక్వైర్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ అక్వైర్ చేయడం ద్వారా వీళ్ళు రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్ లోకి కూడా ఎంటర్ అవుతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఇంత మంచి ఆర్డర్స్ విన్ అవడంతో పాటు వీళ్ళు సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ కూడా అక్వైర్ చేశారన్న ఈ అప్డేట్ ఏదైతే వచ్చిందో దాంతోనే ఈ రోజు సెషన్ లోని మనకి ఎన్విరో ఇన్ఫ్రా ఇంజనీర్ స్టాక్ లో అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ వాటర్ ట్రీట్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి అనదర్ కంపెనీ అయిన ఈఎంఎస్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా కూడా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళకి కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర నుంచి ఒక కాంట్రాక్ట్ అయితే రిసీవ్ చేసుకున్నారు. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు కోల్కతా ఆదిగంగా రివర్ రీజునరేషన్ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 781 crores. వీళ్ళు ఇంత మంచి కాంట్రాక్ట్ విన్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఈఎంఎస్ లిమిటెడ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ టాటా టెక్నాలజీస్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. ఎన్డీటీవీ ప్రాఫిట్ కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలోని టాటా టెక్నాలజీస్ వాళ్ళ మేనేజ్మెంట్ మాట్లాడుతూ ప్రెసెంట్ ట్రంప్ టారిఫ్ అన్సర్టనిటీ ఏదైతే ఉన్నదో ఈ అన్సర్టనిటీ వలన Q1 లోని వీళ్ళు డీల్స్ విన్ అవడం అయితే చాలా స్లో అయినట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. సో వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్స్ ని బట్టి చూసినట్లయితే Q1 లోని వీళ్ళ డీల్స్ పైన అయితే బాగా ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం అయితే కనిపిస్తున్నది కదా. సో ఇది టాటా టెక్నాలజీస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం నెగిటివ్ గా చూడొచ్చు. ఈవెన్ టాటా టెక్ అనే కాదు, వేరియస్ టెక్నాలజీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అన్ని టెక్ కంపెనీస్ కూడా ఈ Q1 లోని ఇటువంటి సిచ్యువేషన్ ని ఫేస్ చేసేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ యూఎస్ టారిఫ్స్ రిలేటెడ్ ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం కదా. సో ఈ టారిఫ్ ఇంపాక్ట్ వీళ్ళ మీద పడకుండా ఉండేందుకు గాను టాటా మోటార్స్ వాళ్ళు వాళ్ళ జేఎల్ఆర్ వెహికల్ ప్రైసెస్ అయితే పెంచుతున్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. యాక్చువల్లీ టాటా మోటార్స్ వాళ్ళు వాళ్ళ జేఎల్ఆర్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఈ వెహికల్స్ ని యూఎస్ లో కూడా సేల్ చేస్తుంటారు కదా. నువ్వు ట్రంప్ టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటి వలన కంపెనీస్ పైన అయితే ఇంపాక్ట్ పడుతుంది కదా. సో కంపెనీ పైన ఇంపాక్ట్ పడితే కంపెనీస్ అయితే కూర్చో కదా ఏం చేస్తాయి, ఆ ప్రైస్ ని ఎండ్ యూజర్ కే పాస్ చేయడానికి ప్రయత్నిస్తాయి. కాబట్టి దానిలో భాగంగానే టాటా మోటార్స్ వాళ్ళు వాళ్ళ జేఎల్ఆర్ వెహికల్ ప్రైసెస్ అయితే పెంచుతున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ బయోఫార్మా కంపెనీ అయినటువంటి కాంకర్డ్ బయోటెక్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళకి చెందినటువంటి దోల్కా ఐపీఐ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీలోని యుఎస్ ఎఫ్డీఏ వాళ్ళు ఈ ఏప్రిల్ 28 నుంచి మే 2 మధ్యన ఇన్స్పెక్షన్ అయితే కండక్ట్ చేశారు. ఈ ఇన్స్పెక్షన్ లోని వీళ్ళకైతే యుఎస్ ఎఫ్డీఏ దగ్గర నుంచి ఎటువంటి రెగ్యులేటరీ యాక్షన్స్ కూడా రాలేదని, దీంతో ఈ ఇన్స్పెక్షన్ సక్సెస్ఫుల్లీ క్లోజ్ అయినట్లుగా, దీనిలో భాగంగా ఇప్పుడు యుఎస్ ఎఫ్డీఏ దగ్గర నుంచి వీళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ని రిసీవ్ చేసుకున్నట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. సో ఇన్స్పెక్షన్ లో వీళ్ళకి ఎటువంటి అబ్జర్వేషన్స్ కూడా రాలేదు కాబట్టి ఇది కాంకర్డ్ బయోటెక్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ వేరియస్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ కి ఈపీసీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి కెపాసిటీ ఇన్ఫ్రా వాళ్ళకి సేఫీ బృహానీ అప్లిఫ్ట్ ట్రస్ట్ దగ్గర నుంచి ఒక కాంట్రాక్ట్ అయితే విన్ అవడం జరిగింది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 621 crores. అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా ముంబైలోని సేఫీ బృహానీ అప్లిఫ్ట్మెంట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో ఈ ప్రాజెక్ట్ లోని వీళ్ళు వేరియస్ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ విన్నారో ఇది కెపాసిటీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ అదానీ గ్రూప్ కి చెందినటువంటి అంబుజా సిమెంట్స్ వాళ్ళు వెస్ట్ బెంగాల్ లోని 2 million tons per annum కెపాసిటీ తోని వీళ్ళ సిమెంట్ యూనిట్ బ్రౌన్ ఫీల్డ్ ఎక్స్పాన్షన్ అయితే సక్సెస్ఫుల్లీ కమిషన్ చేసినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. దీంతో అంబుజా సిమెంట్స్ యొక్క టోటల్ కెపాసిటీ 102.95 MTPA కి పెరిగింది. సో సిమెంట్ రిలేటెడ్ గా ఏదైతే డిమాండ్ పెరుగుతున్నదో ఆ డిమాండ్ ని క్యాటర్ చేసేందుకు గాను వీళ్ళ కెపాసిటీస్ పెంచుకుంటూ వెళ్తున్నారు కదా. ఇది లాంగ్ టర్మ్ లోని అంబుజా సిమెంట్స్ వాళ్ళకైతే పాజిటివ్ కానుంది. నెక్స్ట్ బొండాడా ఇంజనీరింగ్ వాళ్ళకి తమిళనాడు గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ దగ్గర నుంచి ఒక ఎల్ఓఏ రిసీవ్ చేసుకున్నారు. ఈ ఎల్ఓఏ లో భాగంగా వీళ్ళు తమిళనాడులోని 400 మెగావాట్ అవర్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ప్రాజెక్ట్స్ అయితే సెటప్ చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 836 crores. అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు పర్చేస్ అగ్రిమెంట్ రిసీవ్ చేసుకున్నటువంటి 18 months లో ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. వీళ్ళు కొత్తగా ఏదైతే ఇంత మంచి కాంట్రాక్ట్ విన్ అయ్యారన్న అప్డేట్ తోనే హీరో సెషన్ లో బొండాడా ఇంజనీరింగ్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ అగ్రోకెమికల్ యాక్టివ్ ఇంటర్మీడియట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఆస్టెక్ లైఫ్ సైన్సెస్ స్టాక్ హీరో సెషన్ లో చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది కదా. దీనికి రీజన్ ఏంటంటే ఈ ఆస్టెక్ లైఫ్ సైన్సెస్ వాళ్ళ బోర్డు రైట్స్ ఇష్యూ ద్వారా 250 crores ఫండ్ రైజ్ ప్రపోజల్ అయితే అప్రూవ్ చేయడం జరిగింది. ఇంకా ఈ రైట్స్ ఇష్యూ రిలేటెడ్ గా వీళ్ళు ఫర్దర్ డీటెయిల్స్ అంటే రైట్స్ ఇష్యూ ప్రైస్ ఎంత, రైట్స్ ఎంటైటిల్మెంట్ రేషియో ఎంత, అండ్ ఈ రైట్స్ ఇష్యూ ఎప్పుడు ఓపెన్ అయ్యి ఎప్పుడు క్లోజ్ అవుతుంది ఇటువంటి డీటెయిల్స్ అయితే అనౌన్స్ చేయవలసి ఉన్నది. సో వీళ్ళు రైట్స్ ఇష్యూ ద్వారా ఫండ్ రైజ్ చేయబోతున్నారనే అనౌన్స్మెంట్
అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో ఆస్టెక్ లైఫ్ సైన్సెస్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ పేరోల్ సాఫ్ట్వేర్ ప్రొవైడర్ అయినటువంటి రామ్కో సిస్టమ్స్ వాళ్ళు పాపువా న్యూ గినియాకి చెందినటువంటి నేషనల్ ఎయిర్లైన్స్ అయిన ఎయిర్ న్యూ గిని లిమిటెడ్ వాళ్ళకి వీళ్ళ పేరోల్ ప్లాట్ఫామ్ అయిన పేసీ ప్లాట్ఫామ్ ని సక్సెస్ఫుల్లీ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇది ఇంప్లిమెంట్ చేయడం ద్వారా కంప్లీట్ గా ఈ ఎయిర్లైన్ కి చెందినటువంటి పేరోల్ ఆపరేషన్స్ అన్ని డిజిటలైజ్ అవబోతున్నట్టుగా, దీంతో వీళ్ళ ఆపరేషన్స్ అన్ని కూడా చాలా ఇంప్రూవ్ అవుతాయని చెప్పి రామ్కో సిస్టమ్స్ వాళ్ళు షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ లాజిస్టిక్ సర్వీస్ ప్రొవైడర్ అయినటువంటి డెలివరీ వాళ్ళ దగ్గర నుంచి కెపాసిటీ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. దీనిలో భాగంగా వీళ్ళు చండీగఢ్ గేట్వే హబ్ యొక్క స్టోరేజ్ కెపాసిటీ 30% అయితే వీళ్ళు పెంచామని, ఈ స్టోరేజ్ కెపాసిటీని పెంచడం ద్వారా ఇక్కడ లోకల్ బిజినెస్ లు ఉంటాయి కదా, ఈ లోకల్ బిజినెస్ యొక్క నీడ్స్ అన్నిటిని కూడా వీళ్ళు డైరెక్ట్ గా అడ్రస్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో వీళ్ళ బిజినెస్ ని గ్రో చేసేందుకు గాను ఈ కెపాసిటీ ఎక్స్పాన్షన్ ఏదైతే చేశారో ఇది డెలివరీ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ చైనా రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఎక్స్పోర్ట్స్ పైన రిస్ట్రిక్షన్స్ విధించిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే మన ఇండియాలోని ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ రిలేటెడ్ గా వర్క్ చేసేందుకు గాను ఒక కొత్త స్కీమ్ అయితే తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనం ముందే మాట్లాడుకున్నాం కదా. ఈ స్కీమ్ అయితే గవర్నమెంట్ 10 to 15 డేస్ లోని అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉన్నదని, ఈ స్కీమ్ యొక్క టోటల్ అవుట్లే 1000 crores ఉండొచ్చు అని చెప్పి సిఎన్బిసి వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. దీనిలో భాగంగా గవర్నమెంట్ అయితే 1500 tons రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ మ్యానుఫాక్చరింగ్ రిలేటెడ్ గా సపోర్ట్ ని ప్రొవైడ్ చేయడానికి చూస్తున్నదని, దీనికోసం అని చెప్పి ఆల్రెడీ మన కంట్రీలోని 5 to 6 కంపెనీస్ అయితే ఇంట్రెస్ట్ ని కూడా చూపించినట్లుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. చూడాలి వీళ్ళు షేర్ చేస్తున్నట్లుగా గవర్నమెంట్ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా త్వరలో ఏదైనా అనౌన్స్మెంట్ వస్తుందేమో. నెక్స్ట్ కొచ్చిన్ షిప్ యార్డ్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ ప్రీమియర్ లగ్జరీ క్రూజ్ రివర్ ఆపరేటర్ అయినటువంటి హెరిటేజ్ రివర్స్ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర నుంచి ఒక కాంట్రాక్ట్ అయితే విన్ అవడం జరిగింది. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా కొచ్చిన్ షిప్ యార్డ్ వాళ్ళు ఈ కంపెనీ కోసం 2 లగ్జరీ క్రూజ్ షిప్స్ అయితే వీళ్ళు కన్స్ట్రక్ట్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సి ఉన్నది. అండ్ ఆ కన్స్ట్రక్ట్ చేసినటువంటి షిప్స్ ని వీళ్ళు బ్రహ్మపుత్ర రివర్ లోని ఆపరేట్ చేయనున్నారు. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 100 crores. సో వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ విన్ అయ్యారో ఇది కొచ్చిన్ షిప్ యార్డ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ హెచ్జీ ఇన్ఫ్రా వాళ్ళు మహారాష్ట్ర మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్ వాళ్ళు కండక్ట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్ గా సెలెక్ట్ అవడం జరిగింది. దీనిలో భాగంగా వీళ్ళు ముంబై నావల్ డాక్యార్డ్ లోని ఇంటిగ్రేటెడ్ మెటీరియల్ హ్యాండ్లింగ్ ఫెసిలిటీని అయితే సెటప్ చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 118 crores. నెక్స్ట్ ఫుట్వేర్ కంపెనీ అయినటువంటి మెట్రో బ్రాండ్స్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా సిఎన్జే క్లార్క్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వాళ్ళతోని ఒక అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవడం జరిగింది. ఈ అగ్రిమెంట్ లో భాగంగా క్లార్క్ వాళ్ళకి చెందినటువంటి ఫుట్వేర్, హ్యాండ్ బ్యాగ్స్, బెల్ట్స్ తో పాటు అన్ని యాక్సెసరీస్ ఉంటాయి కదా, ఈ యాక్సెసరీస్ అన్నిటిని కూడా మెట్రో వాళ్ళకి చెందినటువంటి స్టోర్స్ లోను అండ్ అలాగే వీళ్ళ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఉన్నది కదా, ఈ ప్లాట్ఫామ్ ద్వారా కూడా సెల్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా మెట్రో బ్రాండ్స్ యొక్క ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోకి ఈ న్యూ ప్రొడక్ట్స్ కూడా వచ్చి యాడ్ అవబోతున్నాయి కాబట్టి దీని ద్వారా వీళ్ళ సేల్స్ అయితే బాగానే పెరిగేటువంటి అవకాశం ఉన్నది. సో ఇది మెట్రో బ్రాండ్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో. ఈ రోజు డైలీ మనీ షో మెయిన్ షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి. అండ్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.